ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అమానుష ఘటనకు నేటితో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ దళిత నాయకులు 13వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు కప్పల వెలుగుకుమారి, రాజమండ్రి పట్టణ దళిత విభాగం అధ్యక్షులు చాపల చినరాజు ఆధ్వర్యంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన అమానుష ఘటనకు నేటితో 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 13వ వార్డు ఇన్ఛార్జ్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు కప్పల వెలుగుకుమారి, రాజమండ్రి పట్టణ దళిత విభాగం అధ్యక్షులు చాపల చినరాజు పర్యవేక్షణలో స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పాల్గొని టీడీపీ దళిత నాయకులతో కలిసి డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులపై జరుగుతున్న దాడులు, అన్యాయాలు మరియు అమానుష ఘటనలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దర్పంతో ఒక దళిత యువకుడిని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని హతుడి ఇంటికే తీసుకువెళ్లి పడేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మానవత్వాన్ని తలదించుకునే ఘటనగా నిలిచిందన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని, దోషులకు కఠిన శిక్ష పడే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జగన్ పాలనలో దళితులపై దాడులు, హత్యలు, అవమానాలు తప్ప దళిత సంక్షేమం కోసం చేసిందేమీ లేదని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా పాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బొర్రా చిన్ని, బంగారం, నాగేశ్వరరావు, ఏలూరు దేవి, ప్రసాద్, ఎరంశెట్టి రాజ్ కుమార్, నీలాపు వెంకటేశ్వరరావు, రాయి అప్పన్నబాబు, వార్డు ప్రెసిడెంట్ నగరబోయిన రామకృష్ణ, పతివడ సూరిబాబు, ముచ్చేరాము, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మే 5వ తారీఖున మరి 19వ తారీఖున అతి క్రూరంగా చంపబడి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడో చంపేసిన తర్వాత కారులో ఎక్కించుకొని ఇంటికాడ కారు డోర్ డెలివరీ చేయడం చాలా దురదృష్టకరం. ఈ విషయం కూడా ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇతర దేశాల్లో కూడా సంచలనం అయింది. ఒక దళిత బిడ్డని అతి క్రూరంగా ఒంటి మీద ఇంచుమించు 22 గాయాలు, అలాగే మరి సిట్ ఏదైతే నివేదిక ఉందో ఆ సిట్లోని తన భార్య కూడా ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ చేసినట్టు కూడా నిరూపణ అయితే మరి భార్య మీద కేసు కూడా జరిగింది. ఏదైతే మొన్న ఈ మధ్యన అనంతబాబు సాక్షుల్ని భయప్రాంతులు చేసి వాళ్ళకి ధనం ఆశ చూపి సాక్ష్యాలు తారుమారాలు చేయాలని చెప్తే మళ్ళీ దాని మీద కూడా కేసు అవ్వడం జరిగింది. కాకినాడలో కూడా దాని మీద కేసు అవ్వడం జరిగింది. మళ్ళీ రిమాండ్లో ఉన్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మా దళిత సోదరులు దళిత బిడ్డలని కపట ప్రేమ చూపించిన జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఏదైతే ఎమ్మెల్సీ పదవి మరి ఇచ్చారో దాన్ని బేషరతుగా క్యాన్సిల్ చేయాలని దళిత సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 2019, 2024 మధ్యన చూసుకుంటే ఇంచుమించు 220 మంది దళిత బిడ్డలను పట్టున పెట్టుకున్నారు. అలాగే దళిత మహిళల మీద 627 రేప్ కేసులు కానీ ఇవన్నీ జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే 56,900 మంది మీద దళిత కుటుంబాల మీద దాడులు చేయడం జరిగింది. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ వరకు కూడా ఎస్సీ ఎస్టీలు నా బిడ్డలు లేకపోతే మా అన్నలు మా తమ్ముళ్ళు అని ప్రభగలు పలికే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి నీకు ఏదైతే ఈ ఎలక్షన్లో దళితులే నీకు చెంపపెట్టి చెప్పి మరి నీకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడైనా సరే నువ్వు కళ్ళు తెరిచి మరి ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి యావత్తు ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఉన్న దళితులందరూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2022 సంవత్సరంలో
మరి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఒక దళిత బిడ్డని ఒక అధికార దాహంతో, అధికార మదంతో, అధికార పార్టీ అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు మరి డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి క్రూరంగా చంపి అతని ఒక గుమ్మం దగ్గర తీసుకొచ్చి పాడేసే పరిస్థితిని గత పాలనలో మనం చూస్తాం. మరి ఈరోజు ఆయన చనిపోయి రోజుగా మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి పాలనలో మరి ఒక టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు మేమందరం కూడా దళిత నాయకులందరం మేమందరం కూడా ఘన నివాళులు అర్పించి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వాన్ని ద్వారా మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే దళితులకి అండగా ఉంటానో, నా మేనమామలు దళితులు అని చెప్పుకొని మరి అదే దళితుల్ని హింసించిన గత ప్రభుత్వాన్ని చూసాం. మరి ఈ రోజుని దళితులకే కాక బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి సారథ్యంలో కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈ రోజుని దళితులందరికీ కూడా అన్ని విధాలుగా ఆదుకుని అదే వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి మరి ఈ యొక్క ప్రభుత్వం కూడా అండదండలుగా ఉన్నదని తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మరి మీ చేసిన తప్పుల్ని మీరు ఒప్పుకొని ప్రజల ముందుకు రావాలని మరి మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. ఇక మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉందో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచం అంతా కూడా తెలుసు. మరి ఈరోజు చనిపోయి 4 సంవత్సరాలు అయినప్పుడు కూడా, ఇది 4వ సంవత్సరం అయినప్పటికీ కూడా మరి ఆ రోజు ధర్నాల్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇంకా దళితులు ఈ సన్నివేశాన్ని మర్చిపోలేక ఆవేదనతో మరి ఈరోజు ఇంతమంది దళిత సంఘాల నాయకులు వచ్చి ఇక్కడ ఈ 13వ వార్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర సంతాపం తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి హత్యలు చేసిన వారికి వారు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ అధిష్టానం కఠినమైన చర్యలు తీసుకొని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ నా ఆవేదన వ్యక్తపరుస్తున్నాను.